సమస్తమైనటువంటి మహిమ ఘనత ప్రభావములు యేసయ్యకే చెందునుగాక. ఆమేన్. బాసిల్లెను సిలువలో పాపక్షమా, యేసు ప్రభుని దివ్య క్షమ. బాసిల్లెను సిలువలో పాపక్షమా, ఎందులకు నాపై ప్రేమ, అంత దయా స్వామి నామదికి. ఎందులకు నాపై ప్రేమ, అంత దయా స్వామి నామదికి. అందులకే భయముంది తిని, అందులకే భయముంది తిని. బాసిల్లెను సిలువల్ పాపక్షమా. మంచిది. ప్రభునందు మిక్కిలి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, 2026వ సంవత్సరంలో ఫిబ్రవరి మాసంలో మరొక పర్యాయము సిలువ ధ్యాన కూడికల్లోనికి వెళ్ళడానికి కృపగలిగిన దేవుడు సహాయం చేశారు. ఈరోజు 18వ తేదీ నుండి సిలువ ధ్యాన కూడికలు ప్రారంభమవుతూ ఉన్నాయి. దేవుని యొక్క చిత్తమైతే 40 దినాలు దేవుని యొక్క సన్నిధిని మనము అనుభవించబోతూ ఉన్నాం. 40 దినాలు ప్రతిరోజు కూడా క్రీస్తు ప్రభువారి యొక్క పాదాల దగ్గరకు చేరి దయగలిగినటువంటి యేసునాథుని మాటలు మనం వినబోతూ ఉన్నాం. కాబట్టి మొదటి ధ్యాన కూడికలో దేవుని యొక్క గ్రంథములో నుండి కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాము. ఈరోజు కృపగలిగిన దేవుడు మనకిచ్చినటువంటి అంశము మధ్యవర్తిత్వము అనే మాట మనం నేర్చుకుంటూ ఉన్నాం. అనగా మధ్యవర్తి. ఈ సందర్భాన్ని ఒకసారి వాక్యాన్ని చదువుకొని లేఖనముల్లోనూ మనం పరిశీలన చేద్దాం. మత్తయి సువార్త 20వ అధ్యాయము 17 నుండి 19 వచనాలు మనం చదవగలిగితే, యేసు యెరూషలేమునకు వెళ్ళనయ్యున్నప్పుడు ఆయన 12 మంది శిష్యులను ఏకాంతముగా తీసుకొని పోయి మార్గమందు వారితో ఇట్లనెను, ఇదిగో యెరూషలేమునకు వెళ్ళుచున్నాము. అక్కడ మనుష్య కుమారుడు ప్రధాన యాజకులకును శాస్త్రులకును అప్పగింపబడను. వారాయనకు మరణశిక్ష విధించి ఆయనను అపహసించుటకును, కొరడాలతో కొట్టుటకును, సిలువ వేయుటకును అన్యజనులకు ఆయనను అప్పగింతురు. 3వ దినమున ఆయన మరలా లేచును. చదవబడినటువంటి లేఖన భాగంలో కృపగలిగిన దేవుడు యెరూషలేమునకు వెళ్ళబోతున్నటువంటి సందర్భాన్ని ఆయన జ్ఞాపకం చేస్తూ ఆయన అంటూ ఉన్నాడు, తన మరణమును గూర్చి ప్రవచిస్తూ ఉన్నాడు, తన మరణమును గూర్చి ప్రకటిస్తూ ఉన్నాడు. తన మరణమును గూర్చి శిష్యులతో మాత్రమే ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. మధ్యవర్తి అనేది ఆయన జ్ఞాపకం చేస్తూ ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడో, యెరూషలేమునకు ఎందుకు వెళ్ళబోతూ ఉన్నామో, యెరూషలేములో ఏమి జరగబోతూ ఉందో, ఆయన వచ్చినటువంటి సందర్భమును యెరూషలేములోనికి వెళ్ళడానికి ముందే ఆయన జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు. ఏమని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు అని గనక ఆలోచన చేసినట్లయితే, ఏమని ఆలోచన చేసినట్లయితే గమనించండి ప్రియమైనటువంటి దేవుని బిడలారా. దేవుని యొక్క లేఖనము సెలవిస్తుంది, దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది, మధ్యవర్తి అనగా ఇరువురు వ్యక్తుల మధ్య సంధిని కుదిర్చేవాడు, లేక 2 గుంపుల మధ్య సఖ్యతను కుదిర్చే పనిని చేయువానిని మనమేమంటాము అనంటే మధ్యవర్తి అని అంటూ ఉంటాము. ఇరుపక్షములు కూడా ఈ మధ్యవర్తి ద్వారా వారికి ఉన్నటువంటి సంశయములను, సందేహములను, తగువులను, లేకపోతే మరి ఏదైనా కావచ్చు, మరి వాటిని నివృత్తి చేసుకొని మధ్యవర్తి యొక్క పూచీపై సమాధాన పడుట అనేది మనం చూస్తూ ఉన్నాం.
కాబట్టి ఈరోజు మధ్యవర్తిగా యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి అయిన దేవునికిని భూమి మీద ఉన్నటువంటి మనకిని ఆయన మధ్యవర్తిగా ఈ లోకంలోనికి ఆయన వచ్చాడు. అదే విషయాలను మత్తయి సువార్తలో 20వ అధ్యాయంలో 17వ వచనము నుండి ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇదిగో మనం ఇప్పుడు యెరూషలేములోనికి వెళ్ళబోతూ ఉన్నాం అని చెప్పి ఆయన కేవలము 12 మందితో మాత్రమే ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. 12 మంది శిష్యులతో మాత్రమే ఆయన ఈ విషయాన్ని ముందుగానే ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అయితే 12 మంది శిష్యులకు ఆయన చెప్పినటువంటి ఈ యొక్క ఉపదేశం అర్థం కాలేదు. ఆయన మరణమును గురించి మాట్లాడుతూ ఉంటే ఆయన ఏం చెప్తున్నాడో అర్థం కాలేదు, ఎందుకు చెబుతూ ఉన్నాడో అర్థం కాలేదు. అయినా యేసుక్రీస్తు ప్రభువారు మరణము కావలసినటువంటి అవసరము ఉంది. ఎందుకు అని కనుక ఆలోచన చేసినట్లయితే దేవుని చేత నిర్మించబడినటువంటి మానవుడు అపరాధముల చేత పాపముల చేత ప్రియులారా చచ్చిపోయి ఉన్నాడు. కాబట్టి అపరాధముల చేత లేక పాపముల చేత ఉన్నటువంటి వ్యక్తిని బ్రతికించాలి అని అంటే ఒక వ్యక్తి మధ్యవర్తిగా రావాలి, ఒక వ్యక్తి మధ్యవర్తిత్వము చేయాలి, ఇరువురికి మధ్య సంధి కుదుర్చేవాడు రావాలి. తండ్రి అయినటువంటి దేవునికిని ప్రియా దేవుని బిడ్డలారా భూమి మీద ఉన్నటువంటి మనుష్యులమైన మనకిని మధ్యవర్తిగా ఒక వ్యక్తి రావలసి ఉంది. ఆయన మధ్యవర్తిగా వచ్చి ఆయన సంధి చేయవలసి ఉంది. ఎందుకు అని కనుక ఆలోచన చేసినట్లయితే యోహాను మొదటి పత్రికలో 3వ అధ్యాయం మనం చదువుతూ ఉన్నప్పుడు, ఆయన లేఖనాలు మనం చదువుతూ ఉన్నప్పుడు మనం చూస్తూ ఉన్నాం, మనిషి పాపము చేత ప్రియులారా విసర్జించబడ్డాడు. ఏ పాపం చేశాడు? ఆజ్ఞాతిక్రమమే పాపము. మనం ఎక్కడెక్కడికో ఏవేవో జ్ఞాపకం చేసుకునే అవసరం లేదు, కానీ దేవుని యొక్క లేఖనము సెలవిస్తుంది ఆజ్ఞను అతిక్రమించుటే పాపము. ఆది కాండము మొదలుకొని ప్రకటన గ్రంథము వరకు మనము చూసినట్లయితే దేవుని చేత నిర్మించబడినటువంటి దేవుని చేత నియమింపబడినటువంటి మనుష్యులమైనటువంటి మనము అనేక విధములుగా తప్పిపోతూ ఉన్నాము, అనేక విధములుగా ఆయన ఆజ్ఞలను అతిక్రమిస్తూ ఉన్నాము. నిర్గమాకాండములో దైవజనుడైనటువంటి మోషే ద్వారా ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞలను 20వ అధ్యాయంలో మనము 10 ఆజ్ఞలను మనము చూస్తూ ఉన్నాం. ఆజ్ఞలను నిర్వర్తించటములో, దేవుణ్ణి ఘనపరచటములో, దేవునిని స్తుతించటములో, ఆయన దగ్గరికి వచ్చుటలో అనేక పర్యాయాలు తొలగిపోతూ ఉన్నాం. కాబట్టి లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి ఆజ్ఞాతిక్రమమే పాపం. కాబట్టి పాపము వలన వచ్చే జీతం మరణం. అందుకే అపోస్తులుడైనటువంటి పౌలు ద్వారా రోమీయులకు రాసినటువంటి పత్రికలో 6వ అధ్యాయము 23వ వచనాన్ని మనం చదువుతూ ఉన్నప్పుడు పాపము వలన వచ్చు జీతము మరణము అనే మాట మనం చదువుతూ ఉన్నాం. అంటే మానవుడు ఎలా చనిపోయాడు అనంటే బ్రతుకుచున్నామన్న పేరుందంతే, జీవిస్తూ ఉన్నామన్న పేరుందంతే. శారీరకంగా భౌతికంగా మనం బ్రతుకుతూ ఉన్నాం, కానీ ఆధ్యాత్మికంగా చచ్చినటువంటి స్థితిలో మనం ఉంటూ ఉన్నాం. కాబట్టి కృప కలిగినటువంటి దేవుడు ఆధ్యాత్మికంగా పాపమును బట్టి శాపమును బట్టి ప్రియులారా దేవునికి దూరమైపోయినటువంటి మనలను మరలా తండ్రి అయినటువంటి దేవునితో సంధి చేయడానికి వచ్చినటువంటి వాడే క్రీస్తు ప్రభువారు. అందుకే మత్తయి సువార్తలో 9వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చదువుతూ ఉన్నప్పుడు ఇలా వ్రాయబడి ఉంది, మానవులను పాపము నుండి విడిపించుటకు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకమునకు మధ్యవర్తిగా వచ్చి ఉన్నారు అనే మాట మనం చదువుతూ ఉన్నాం. అంటే ప్రియులారా మధ్యవర్తి అనగా ప్రియులారా మనం ఆలోచన చేస్తే తిమోతి మొదటి పత్రికలో 2వ అధ్యాయము, తిమోతి మొదటి పత్రిక 2వ అధ్యాయము 5-6 వచనాలను మనం చదువుతూ ఉన్నప్పుడు తండ్రి అయినటువంటి దేవుడు కొన్ని విషయాలను మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవునికిని
నరులకును మధ్యవర్తి అనే మాట కృపగలిగిన దేవుడు జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు. కాబట్టి శిక్షించేది తండ్రి అయినటువంటి దేవుడు, శిక్షించబడవలసింది భూమి మీద ఉన్నటువంటి మానవులు. అయితే తండ్రి అయినటువంటి దేవునికి భూమి మీద ఉన్నటువంటి మానవులకు అంటే ఇరువురికి మధ్య సంధి చేయుటకు వచ్చినటువంటి వాడే కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభువారు. అందుకే ఇప్పుడు 12 మంది శిష్యులను తీసుకొని యెరూషలేమునకు వెళ్ళుచున్నటువంటి పరిస్థితులలో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఇదిగో మనం యెరూషలేములోనికి వెళుతూ ఉన్నాము. ఎందుకు అనంటే మధ్యవర్తిగా ఉన్నటువంటి నేను, మధ్యవర్తిగా వచ్చినటువంటి నేను మనుష్యులకును తండ్రి అయిన దేవునికిని మధ్యలో మనుష్యుల కొరకు ప్రాయశ్చిత్తార్థము జరిగించటానికి అంటే సంధి చేయటానికి వచ్చినటువంటి వాడను అనే మాట మనం చూస్తూ ఉన్నాం. యెషయా గ్రంథములు 59వ అధ్యాయాన్ని మనం చదువుతూ ఉన్నప్పుడు యెషయా గ్రంథము 59వ అధ్యాయము యెషయా గ్రంథము 59వ అధ్యాయము 7-8 వచనాలను చదువుతూ ఉన్నప్పుడు ఎలా వ్రాయబడి ఉంది? తండ్రి అయినటువంటి దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా ప్రవక్త అయినటువంటి యెషయా ద్వారా ఇలా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. 7-8 వచనాల్లో మనం ఆలోచన చేసినట్లయితే, ప్రియులారా, వారి తలంపులు పాపహేతుకమైన తలంపులు, పాడును నాశనమును వారి త్రోవలలో ఉన్నవి, శాంతవర్తనము వారెరుగరు అనే మాట ఇక్కడ మనం చదువుతూ ఉన్నాం. కాబట్టి భూమి మీద ఉన్నటువంటి మనిషి శాంతి లేకుండా ఉన్నాడు, సమాధానం లేకుండా ఉన్నాడు, నెమ్మది లేకుండా ఉన్నాడు. నెమ్మది లేనటువంటి వారికి నెమ్మదిని ఇవ్వడానికి సంరక్షకుడు లేనటువంటి పరిస్థితుల్లో ఒక సంరక్షకుడుగా వచ్చినటువంటి సంగతిని మనం చూస్తూ ఉన్నాం. అందుకే ప్రవక్త అయినటువంటి యెషయా గ్రంథం 59వ అధ్యాయము 16వ వచనంలో మనం చదివినట్లయితే ఇలా వ్రాయబడి ఉంది: సంరక్షకుడు లేకపోవుట ఆయన చూచెను, మధ్యవర్తి లేకుండుట చూచి ఆశ్చర్యపడెను, కాబట్టి ఆయన బాహువు ఆయనకు సహాయము చేసెను అనే మాట మనం చదువుతూ ఉన్నాం. కాబట్టి ప్రభునందు మిక్కిలి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఘనమైనటువంటి దేవుని బిడ్డలారా, తండ్రి అయినటువంటి దేవుడు కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభు వారిని ఈ లోకానికి ఎందుకు పంపించారు అనంటే మధ్యవర్తిగా ఉండడానికి పంపించారు. ఆకాశానికి నీ భూమికి నీ మధ్యలో మనుష్యులమైన మన కొరకు ప్రాణత్యాగము చేయడానికి, నిందలు భరించడానికి, రాళ్లతో కొట్టబడడానికి, ప్రాణము పెట్టడానికి మధ్యవర్తిగా పంపించబడినటువంటి వాడు. యెషయా గ్రంథములో 2వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుతూ ఉన్నప్పుడు, యెషయా గ్రంథం 2వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుతూ ఉన్నప్పుడు కృపగలిగిన దేవుడు ఇలాగంటూ ఉన్నాడు: ఆయన మధ్యవర్తి అయి అన్యజనులకు న్యాయము తీర్చును, అనేక జనములకు తీర్పు తీర్చును అనే మాట మనము ధ్యానము చేస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన మధ్యవర్తిగా వచ్చాడు. ఎందుకు మధ్యవర్తిగా వచ్చాడు అనండి? న్యాయము తీర్చటానికి. కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభువారు తండ్రి అయినటువంటి ఉగ్రతకు లోనైనటువంటి మనలను ఉగ్రత నుండి తప్పించటానికి, ప్రియులారా, శాపము నుండి విడిపించడానికి, పాపమును బాపటానికి ఆయన 2000 సంవత్సరాల కిందట ఆయన ఎలాగొచ్చాడు అనంటే మధ్యవర్తిగా వచ్చాడు. ఆయన ఎందుకు వచ్చాడో ప్రియులారా జ్ఞాపకం చేసుకొనుటే ఈ సిలువ ధ్యాన కూడికల యొక్క పరమార్థం. కాబట్టి సిలువ ధ్యాన కూడికలలో మొదటి రోజున కృపగలిగిన దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, ఆయన మధ్యవర్తి. నీకును తండ్రి అయినటువంటి దేవునికి మధ్యవర్తిగా ఉన్నటువంటి వాడు. పౌలు భక్తుడు అంటాడు హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో 8వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుతూ ఉన్నప్పుడు ఇలాగు వ్రాయబడి ఉంది. హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో 8వ అధ్యాయము 6వ వచనంలో మనం చదివితే, ఈయనైతే ఇప్పుడు మరి ఎక్కువైన వాగ్దానములను బట్టి నియమింపబడిన
మరి ఎక్కువైన నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు అనే మాట మనం చదువుతూ ఉన్నాం. ఆయన మధ్యవర్తిగా ఉన్నాడు. వ్యక్తిగా వచ్చి ప్రియులారా తండ్రి అయినటువంటి దేవునికిని మనకిని మధ్యవర్తిగా పనిచేస్తూ ఉన్నాడు. ఏ పని అనంటే శిష్యులతో ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. మత్తయి సువార్తలో 20 అధ్యాయము 17-19 వచనాలు ఇప్పుడు మనం చదువుకున్నాం. ఏం చదువుకున్నాము అనంటే మనం యెరూషలేములోనికి వెళ్ళిపోతూ ఉన్నాం. ఎందుకు? ఆయన తన ప్రాణాన్ని పెట్టడానికి, తండ్రి అయినటువంటి దేవునికిని ప్రియా దేవుని బిడ్డలారా మానవులైనటువంటి మనకును మధ్యవర్తిగా ప్రాణత్యాగము చేయడానికి మనం వెళ్ళబోతూ ఉన్నాం. రాళ్లతో కొట్టబడడానికి, ప్రియులారా హింసించబడ్డానికి, నిందించబడడానికి మనం వెళుతూ ఉన్నాము అనే మాట మనం చదువుతూ ఉన్నాం. చూడండి, హెబ్రీయుల రాసిన పత్రికలో 12వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చదివితే, హెబ్రీయుల రాసిన పత్రిక 12వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చదివితే, క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును అనే మాట మనం చదువుతూ ఉన్నాం. అంటే ప్రియులారా తండ్రి అయినటువంటి దేవునికిని, ప్రియులారా భూమి మీద ఉన్నటువంటి మనుష్యులమైన మనకును క్రొత్త నిబంధనగా అనగా మధ్యవర్తిగా ఆయన ఈ లోకమునకు వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు అపోస్తులుడైనటువంటి పౌలు ద్వారా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఏమని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడంటే, మధ్యవర్తి అయిన యేసునొద్దకును హేబేలు కంటే మరి శ్రేష్టముగా మీకు బుద్ధి చెప్పుచున్న వానిని నిరాకరింపకుండానట్లు చూచుకొనుడి అనే మాట మనం చదువుతూ ఉన్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన రక్తము మన కొరకు విజ్ఞాపన చేయుచున్నది. ఆయన రక్తము మన కొరకు ప్రాణత్యాగము చేయుచున్నది. ఒక మాట నేను జ్ఞాపకం చేసి ముగించడానికి ఇష్టపడుతూ ఉన్నాను. ఆయన మాత్రమే ఎందుకు మధ్యవర్తిగా ఉన్నాడు? అనేకులు ఇంకెవరు లేరా అని గనక ఆలోచన చేస్తే, ప్రియులారా మధ్యవర్తులుగా ఉండాలి అని చెప్పి చాలామంది తలంచారు. కానీ ప్రియులారా సరైనటువంటి న్యాయము చేయలేకపోయారు. తండ్రి అయినటువంటి దేవుడు కూడా ఆది కాలంలో మనుష్యులకును ప్రియులారా సంఘానికిని తండ్రి అయినటువంటి దేవునికిని కొందరిని ఆయన యాజకులను నియమించాడు, న్యాయాధిపతులు నియమించాడు, ప్రవక్తలు నియమించాడు. కానీ ఎవరు కూడా సరి అయినటువంటి మధ్యవర్తిత్వము చేయలేకపోయారు. చూడండి, యెషయా గ్రంథములో 43వ అధ్యాయము 27వ వచనాన్ని మనము చదివినట్లయితే, యెషయా గ్రంథము 43వ అధ్యాయము 27వ వచనంలో, నీ మూల పితరుడు పాపము చేసిన వాడే, నీ మధ్యవర్తులు నా మీద తిరుగుబాటు చేసినటువంటి వారే. చాలామంది వచ్చారు మధ్యవర్తులుగా ఉండాలని. చాలామందిని ఆయన నియమించాడు తండ్రి అయినటువంటి దేవునికిని సంఘానికి మధ్యవర్తులుగా ఉండాలని. కానీ ఎవరు చాలిన వారు లేరు, ఎవరు కూడా న్యాయము చేయగలిగిన వారు లేరు, ఎవరు కూడా ప్రియులారా భూమి మీద ఆయనకిష్టులుగా కనబడలేదు. కాబట్టి కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభు వారే మధ్యవర్తిగా భూమి మీదకు వచ్చాడు. కాబట్టి ప్రియమైనటువంటి సంఘమా, నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, ఈరోజు మనము వాక్యమును ధ్యానము చేస్తూ ఉన్నాము. సిలువ ధ్యాన కూడికలలో ఈ క్రీస్తు ప్రభువారు ఎందుకు ఈ లోకానికి వచ్చారు అనంటే, ఎందుకు సిలువ వేయబడ్డారు అనంటే, ఎందుకు ప్రాణత్యాగము చేశారు అనంటే, ఎందుకు రాళ్లతో కొట్టబడ్డారు అనంటే, ఎందుకు హింసించబడ్డారు అనంటే, ఎందుకు నిందించబడ్డారు అనంటే, మధ్యవర్తిగా ఆయన ఉన్నాడు కాబట్టి, మధ్యవర్తిగా ఉండి తన ప్రాణమును త్యాగము చేయడానికి ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు. కాబట్టి ప్రియులారా ఆయనను మధ్యవర్తి అని అన్నారు. అయితే నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, ఆయనే గనుక నీకును నాకును మధ్యవర్తిగా లేకపోయి ఉండుంటే, ప్రియులారా ఆయన పొందినటువంటి దెబ్బలు కావచ్చు, నిందలు కావచ్చు, హింసలు కావచ్చు, మరణపు వేదనలు కావచ్చు, మనము పొందవలసి ఉండేది. కానీ కనికరము కలిగినటువంటి తండ్రి, కృపచూపు తండ్రి తన ఏకైక కుమారుని భూలోకానికి పంపించి నీకును నాకును మధ్యవర్తిగా ఉండడానికి
సహాయం చేశారు. కృప కలిగిన దేవుడు మన పట్ల చూపినటువంటి కృపను జ్ఞాపకం చేసుకుంటూ, ఆయనను జ్ఞాపకం చేసుకుంటూ, ఆయనను ఆరాధిస్తూ, ఆయనను ఘనపరుస్తూ, ఆయన శిలువ ధ్యాన కూడికలలో ఆయనను మనము స్మరిస్తూ ముందుకు సాగిపోతాము. కృప కలిగిన దేవుడు మన వినికిడిలో ఈ వాక్యమును దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన మా తండ్రి, గనుడైన మా ప్రభువా, మహోన్నతుడా నీకు వందనాలు, స్తోత్రాలు. నేటి దినములో ఇదిగో నాయన 2026 సంవత్సరంలో శిలువ ధ్యాన కూడికల్లో మీరు మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు. సంఘమునకు దీవెనకరముగా ఈ మాటలు మీరు అనుగ్రహించినందుకు నీకు స్తోత్రాలు. యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్.